నమస్కారం. నేను చందు. పొరుగువారికి తోడ్పడబోయ్. సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. అయితే ప్రస్తుత సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. మనకు సంబంధం లేకుండానే మార్పులు అత్యంత వేగంగా జరిగిపోతున్నాయి. ఆప్యాయంగా మాట్లాడే సమయమే లేకుండా పోయింది. బంధాలకు కాకుండా డబ్బుకు ప్రాధాన్యం పెరిగిపోయింది. చాలామంది ఇంట్లో పొరుగువారితో కలహాలతో కాలం వెల్లదీస్తున్నారు. మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. మన అనే భావన నుండి నేను, నాది అనే స్వప్రయోజనానికి బీజాలు పడ్డాయి. మానవతా విలువలు నశిస్తున్నాయి. నైతిక విలువలు సన్నగిల్లా సాగాయి. అసలు నేటి తరానికైతే బంధం విలువ తెలియడం లేదు. దగ్గరి చుట్టాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరారు. ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే చీటికి మాటికి చికాకు పడడం, చిన్న చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు పడడం, ఆఫీస్లో ఉండే కొలీగ్తోనైనా ఇంటి పక్కన ఉండే వారితోనైనా తరచూ గొడవలు పడుతుండడం. టెక్నాలజీ ఇస్తున్న విస్తృతమైన సౌకర్యాలను వాడుకుంటూ మనిషి ఒంటరి అవుతున్నాడు. వాస్తవానికి పరివర్తన అనేది ఎప్పుడు సానుకూల దిశలో జరగాలి. మరి ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉండాలి. కానీ మనం మాత్రం సాంకేతికత, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో మనుషులకు, మానవత్వానికి అంత దూరంగా జరిగిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషిలో మనిషితనాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. కానీ కాపాడుకోక తప్పని స్థితి అత్యంత ఆవశ్యకమైంది. మరి మానవ సంబంధాలు కాపాడుకోవడం ఎలా అంటారా? తెలిసిన వారు ఎదురైతే చిరునవ్వుతో హలో చెప్పండి. ఏ స్నేహం ప్రారంభమైన చిరునవ్వు లేదా శుభోదయం లేక హాయ్ హలోతోనే ఉంటుంది. అందువల్ల ఇతరులతో స్నేహహస్తాన్ని చాచడానికి, మీ ముఖంపై చిరునవ్వుతో పొరుగువారి క్షేమం గురించి అడగడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇది మీ ఇద్దరి అవగాహనకు నాంది పలుకుతుంది, నాంది కూడా అవుతుంది. మీ ప్రత్యేక వంటకాన్ని పొరుగువారితో పంచుకోండి. మీరు నిజంగా పొరుగువారికి మంచి స్నేహితురాలిగా ఉండాలనుకుంటే మీకు ఇష్టమైన వంటకం లేదా మీరు బాగా తయారు చేసే ఆహార పదార్థాలను వారితో పంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇరుగు పొరుగు నైబర్స్ వారి పట్ల మంచి భావం పెరుగుతుంది. ఎదుటి వారి యోగక్షేమాల గురించి తెలుసుకోండి. కొన్నిసార్లు బిజీ రొటీన్ కారణంగా మన చుట్టూ ఉండే వారిని పట్టించుకోలేము. అటువంటి పరిస్థితుల్లో మీరే వారి తలుపు తట్టడానికి ప్రయత్నించండి. వారి ఆరోగ్యం కనిపించకపోవడానికి గల కారణాన్ని అడగండి. వారికి సౌలభ్యంగా ఉండేలా చూసుకోండి. ఇబ్బంది అయితే అది కూడా వద్దు. వాళ్ళు ఒకవేళ ఫ్రీగా చెప్పగలుగుతున్నారు ఏదన్నా అని అంటే ఓకే. పొరుగు వారితో స్నేహాన్ని పెంచుకోవడానికి మీరు సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇల్లే కదా అని పెద్ద స్వరంతో సంగీతాన్ని ప్లే చేయకండి. అర్ధరాత్రి పార్టీలతో వారి నిద్రకు భంగం కలిగించొద్దు. కారును పార్కు చేస్తున్నప్పుడు కూడా పొరుగు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి. పొరుగు వారికి సహాయంగా ఉండండి. పొరుగు వారితో కుటుంబంలో కలిసిపోండి. ఈ పాడుబడ్డ డబ్బులు కాబట్టి సొంతోళ్ళేమో దూరపోళ్ళు అవుతారు, దూరములోనేమో దగ్గర అవుతారు. పరాయోడు దగ్గర అయిపోయిండు, సొంతోడేమో పరాయోడు అయిపోయిండు అనమాట. మనం అందరికీ స్నేహహస్తం చాటాలి. మనమంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉండాలి. వీటిని చూడండి. పొరుగు వారికి సహాయంగా ఉండండి. పొరుగు వారితో కుటుంబంలో కలిసిపోండి. పక్క పక్కనే కాబట్టి ఆపద అవసరమైన సమయాల్లో సహాయం కోసం ముందుగా చేరుకునే వారు మనమే అయి ఉండాలి. కాబట్టి సిలిండర్ అయిపోయిందా లేదా వారు లేనప్పుడు తన పార్సెల్ తీసుకోవాల్సి వస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న సహాయాలే వారి మనసులో 10 కాలాలు నిలిచిపోయి మీ స్నేహం మరింత పదిలంగా ఉంటుంది. మీ మధ్య బంధం బలపడుతుంది. మరోసారి టెక్నాలజీ ఇస్తున్న విస్తృతమైన సౌకర్యాలను వాడుకుంటూ మనిషి ఒంటరి అవుతున్నాడు. వాస్తవానికి పరివర్తన అనేది ఎప్పుడు సానుకూల దిశలో జరగాలి, పాజిటివ్ వైపు ఉండాలి. మరి ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటూ కానీ అంటే మనం సమాజాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ వచ్చింది, ఇంకా పర్ఫెక్షన్ ఉండాలి, ఇంకా బాగుండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ టెక్నాలజీని వాడుకొని ఎంత అభివృద్ధి చెందుతుందో మనుషులకు, మనం మానవత్వానికి అంత దూరంగా జరిగిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషితనాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. కానీ కాపాడుకోక తప్పని స్థితి అత్యంత ఆవశ్యకమైందన్నమాట. ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. మానవత్వం అనేది ఉంచుకోవాలి. మనం మానవత్వంతో బతకాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. పొరుగు వారికి మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.